ఏం చేయాలన్నా నేను మీకు భజన చేయాలన్నా మీ ఫామ్ హౌస్ కాడ కాపలా కూర్చోవాలి ఏం చేయాలి చెప్పు. అందుకే ఇట్లా చేయొద్దంటే చింతబర్గ్ ఇరుగుతుందని చెప్తున్నా నేను. గంటేగా చీల్చి చింతకు కడతా చింతమడకు పోవాల్సి వస్తుంది, మీరు అందరు కట్టగట్టుకోండి అని చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ ప్రణాళికల కోసం 30 నెలలు నిరంతరం మీరు నమ్మినా నమ్మకపోయినా 16 నుంచి 18 గంటలు ఏ రోజు అంతకంటే ముందు నేను పడుకోలే, ఒకరోజు సెలవు కూడా తీసుకోవాలి. మీరు మొత్తం తీయండి. డిసెంబర్ 7, 2023 నుంచి ఈనాటి వరకు మీ సోదరుడు ఒక్క రోజైన సెలవు తీసుకున్నాడా లెక్క కట్టి చూడండి, గంటలు కూడా లెక్క పెట్టండి. ఇప్పుడు ప్రణాళికలు ఒక కొలిక్కి వచ్చినాయి. అది మూసీ కావచ్చు, అది మెట్రో కావచ్చు, అది రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, అది భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కులగణనలో జనగణనలో కులగణన కావచ్చు, మాదిగా ఉపకులాల వర్గీకరణ కావచ్చు, శాశ్వతమైన సమస్యలన్నిటినీ ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నా కదా. వయసులో చిన్నవాడినైనా మీ అందరి అనుభవాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నా కదా. నాకు తెలియదు అడిగి తెలుసుకుంటున్నా కదా. ప్రతి ఒక్క దగ్గర పోయి నేను నిలబడి మాట్లాడి ఏదో రకంగా చాకచక్యంగా ఏదో ఒకటి సాధించుకొని వస్తున్నా కదా. ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఏముందా? కాలుష్యం ఉంది. నీళ్లు తాగాలన్నా కష్టమే, గాలి పీల్చుకోవాలన్నా కష్టమే. ట్రాఫిక్లోకి పోతే అంతకంటే కష్టం. ఢిల్లీలో ఏమన్నా లడ్డు ఉందా? ఏంటికి పోతా నేను ఢిల్లీకి? ఏంటికి పోతా మీరు చెప్పు. ఢిల్లీ నేను చూడందా? ఇదేళ్ళు ఎంపీగా ఉంటే అంతకంటే ముందు మా ఇంటి ఆనే చదువుకునేది, అప్పుడు కూడా పోయేటోండి ఢిల్లీకి. నేను చూడండి వెళ్ళానే, నేను చూడండి వెళ్ళా. ఏంటికి పోతానా? ఏందుందా ఢిల్లీలో చెప్పురు, మీరు చెప్పురు. వాని వీని అందరిని అడుక్కొని ఎట్లో అట్లా చేసి దీన్ని దారిలో పెట్టి ఈ అప్పుల బాధ నుంచి బయటికి తెచ్చి, నిన్ననే మా బట్టి గారు చెప్పారు, సంవత్సరానికి మీరు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి సంవత్సరం 76,000 కోట్ల రూపాయల పాయమాలు కడుతున్నాం అని నిన్ననే మా ఆర్థిక మంత్రి చెప్పిండు. 30 నెలల్లో దాదాపుగా 2 లక్షల కోట్లు ఆయన పెట్టిన రావణ కాష్టానికి ఈరోజు మనం అందరం బలవుతున్నాం, మనం ఖర్చు పెడుతున్నాం.